వెల్కమ్ టు డయల్ న్యూస్ ఇన్ డెప్త్ అనాలిసిస్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసినా కూడా ఒకటే ఇష్యూ, ఒకటే హాట్ టాపిక్, ఒకటే న్యూస్ వైరల్ అవుతోంది. అదే మంచు మోహన్ బాబు కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు. ఇంకా చెప్పాలంటే రచ్చకెక్కినటువంటి మంచు ఫ్యామిలీ వార్. ఎన్నో కాంట్రవర్సీస్కి అలాగే మీమర్స్కి ఇంతకాలం స్టఫ్గా ఉన్నటువంటి మంచు ఫ్యామిలీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు ఒక రేంజ్లో వైరల్ అవుతోంది ఆస్తి తగాదాలతో. శ్రీ విద్యానికేతన్ అంటే చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా రంగంపేటలో స్టార్ట్ చేశారు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్. హై స్కూల్ నుంచి ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ వరకు వచ్చింది. అది ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి అనేక రాష్ట్రాలకి కూడా ఆ బ్రాంచెస్ నెలకొల్పబడ్డాయి. ఈ శ్రీ విద్యానికేతన్లో ఉన్నటువంటి వాటాల ఆధారంగా మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు అక్కడ, అంటే మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ అనవసరంగా అధికారం చెలాయిస్తున్నారు, రావాల్సినటువంటి వాటాలను ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు మంచు మనోజ్ స్టార్ట్ చేయడం ద్వారా అక్కడికి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. అయితే నిజంగా ఆస్తి తగాదాలైనా లేకపోతే మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా ఇద్దరి మధ్య, అన్నదమ్ములైనటువంటి విష్ణు మనోజ్ మధ్య అలాగే మంచు లక్ష్మి మధ్యలో మనస్పర్ధలు, అపార్థాలు ఏమైనా ఉన్నాయా, ఆస్తి తగాదాలేనా అనేటువంటిది చర్చ ఇప్పుడు బలంగా నడుస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఆస్తి తగాదాలలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వీళ్ళ మధ్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పి ఎవ్వరూ కూడా అనుకోలేదు. దాదాపు 1 year బ్యాక్ ఓ మూవీ ప్రమోషన్ కోసం ఒక ప్రాంక్ వీడియో రిలీజ్ చేశారు మనోజ్ అండ్ విష్ణు. అంటే విష్ణు మనోజ్ ఇంటికి వెళ్ళి గొడవ పట్టము, దాంట్లో వేరే వాళ్ళు ఎవరో అడ్డుకోవటము, ఆపేందుకు ప్రయత్నించడం అనేటువంటిది ఆ వీడియో సారాంశము. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇప్పుడు కథ మొత్తం చెప్పుకోవాలి అనుకుంటే మంచు ఫ్యామిలీలో ఏం జరిగింది, ఏం జరగబోతోంది, ఎందుకు మోహన్ బాబు ఈ స్థాయికి వచ్చారు, ఎందుకు మంచు మనోజ్ విష్ణు రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు అనేటువంటి దానికి చర్చించుకోవాలంటే చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ మనము శ్రీ విద్యానికేతన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కలెక్షన్ కింగ్గా పేరు సంపాదించుకున్నటువంటి మోహన్ బాబు, డైలాగ్ కింగ్గా పేరు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు బాగానే సంపాదించారు అని చాలామంది అంటూ ఉంటారు. శ్రీ విద్యానికేతన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, విద్యా రంగంలోకి ఆయన ఎప్పుడైతే వచ్చారో ఆయన ఆస్తి ఎంత తగ్గిందో అంతే పెరిగింది, ఎంత పెరిగిందో అంతే తగ్గిందని చెప్పి అంటూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీ విద్యానికేతన్ చుట్టూ బేస్డ్గా జరుగుతున్నటువంటి ఈ అలిగేషన్స్ మంచు మనోజ్ వాయిస్ ప్రకారం కనుక చూసినట్లయితే శ్రీ విద్యానికేతన్లో తనకు రావాల్సినటువంటి వాటాను సక్రమంగా మోహన్ బాబు పంచలేదు. బయట వ్యక్తులైనటువంటి వినయ్, విజయ్, సురేష్ సంథింగ్ అనేటువంటి కొంతమంది వ్యక్తులు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి మనోజ్కు అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో భాగంగానే ఎందుకు నాకింత చేస్తున్నారు, శ్రీ విద్యానికేతన్లో విద్యార్థుల పొట్టెందుకు కొడుతున్నారు, నేను బాధితులకి అండగా ఉంటాను అంటూ తొలుత వార్ స్టార్ట్ చేసినటువంటి మనోజ్ అంతటితో ఆగకుండా హైదరాబాద్ శివార్లోని, అంటే పహాడ షరీఫ్ పిఎస్ పరిధిలోని జల్పల్లి అనేటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి రచ్చ చేయడం ద్వారా ఈ ఇష్యూ అంతా కూడా స్టార్ట్ అయింది. నిజంగా శ్రీ విద్యానికేతన్ చుట్టూనే వివాదం అంతా ఉందా, శ్రీ విద్యానికేతన్లో వాటాలు ఆస్తి తగాదాల వల్లే ఈ వివాదం అంతా ఇప్పుడు నడుస్తోందా అనేటువంటిది చూస్తే కాస్త ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైతే డివోర్స్ తీసుకున్నటువంటి తర్వాత మంచు మనోజ్ భూమా ఫ్యామిలీకి చెందినటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంచి పేరున్నటువంటి, అటు ఫ్యాక్షనిజంలోనూ పొలిటికల్లోనూ మంచి పేరున్నటువంటి భూమా ఫ్యామిలీలో ఉన్నటువంటి భూమా మౌనికాను ఎప్పుడైతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారో, ఇది భూమా మౌనికాకు సెకండ్ మ్యారేజే, ఇప్పుడు మనోజ్కి కూడా సెకండ్ మ్యారేజ్. భూమా మౌనికాను మనోజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పటికీ అప్పటికే మౌనికాకి ఒక కొడుకు ఉన్నాడు. అయినా కూడా మౌనికాని పెళ్లి చేసుకోవటము మంచు మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఫ్యామిలీకి, మంచు లక్ష్మికి ఎవరికి కూడా ఇష్టం లేదు. అక్కడి నుంచే మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి అని క్లియర్ కట్గా తెలుస్తోంది. ఈ దాడి అనంతరము మోహన్ బాబు ఎక్స్క్లూజివ్గా రిలీజ్ చేసినటువంటి ఆడియోలో నీ భార్య మాట విని నువ్వు పెడదారి పడుతున్నావు, నీ భార్య నిన్ను తాగమని ప్రోత్సహిస్తోంది, నీ భార్య వల్ల తండ్రి గుండెలపై తన్నావు అనేటువంటి ఈ 3 పాయింట్లు దీనికి అత్యంత బలం చేకూరుస్తోంది. సో ఎప్పుడైతే మౌనిక ఎంటర్ అయిందో అప్పటి నుంచే వీళ్ళందరి మధ్య కూడా చాలా మనస్పర్ధలు వస్తున్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. సో మౌనికాని పూర్తిగా ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి మంచు మనోజ్ తల్లిదండ్రులు కూడా దూరం చేసుకున్నాడు.
సయోధ్య కుదిరించేందుకు మంచు విష్ణు, లక్ష్మీ ప్రసన్న అలాగే మిగతా వాళ్ళందరూ ప్రయత్నించినా కూడా కుదరలేదు అనేటువంటిది సారాంశం. సో ఇది ఈ ఈ డెప్త్గా ఉన్నటువంటి అసలు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేటువంటి కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్దకు మనోజ్, మౌనిక ఇద్దరు వచ్చారు. ఇప్పటికే గొడవ జరిగి బయటికి వెళ్ళిపోయినా కూడా ఎందుకు మళ్ళీ మోహన్ బాబు ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వచ్చారు, మంచు విష్ణు ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, మంచు, మనోజ్ అలాగే మౌనికకు ఒక పాప పుట్టింది. ఆ పాప మోహన్ బాబు వద్ద ఫ్యామిలీ సంరక్షణలోనే ఉంది. ఆ పాపను తీసుకువెళ్ళేందుకు మనోజ్, భూమా, మౌనిక ఇద్దరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆ పాపని వాళ్ళు ఇవ్వకపోవడంతో బౌన్సర్లు అడ్డుకోవడంతో అక్కడ వివాదం స్టార్ట్ అయింది. సో దీంతో పోటాపోటీగా మోహన్ బాబు ఫ్యామిలీ ఒక 70 మంది బౌన్సర్లను దించితే ఈ మనోజ్ ఒక 50 మంది బౌన్సర్లను తీసుకొచ్చాడు. విష్ణు ఇంకొంతమంది బౌన్సర్స్ని రంగంలోకి దించి మొత్తం అంతా కూడా అక్కడ బౌన్సర్ల రాజ్యంగా ఉండటం జరిగింది. అయితే నా పాపని నాకు ఇవ్వండి, నా పాపని నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఎప్పుడైతే మౌనిక, మనోజ్ ప్రయత్నించారో మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లకుండా ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు అడ్డుకున్నారు. సో ఎలా అయితే మనోజ్ని బౌన్సర్లు అడ్డుకున్నారో మనోజ్కి అండగా నిలబడ్డే బౌన్సర్లు మొత్తం అంతా కూడా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక దశలో మంచు విష్ణుపై దాడికి కూడా మనోజ్ వైపు ఉన్నటువంటి బౌన్సర్లు అక్కడికి ప్రయత్నించారు. గొడవ విపరీతంగా జరుగుతున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం సర్ది చెప్పలేదు, ప్రేక్షక పాత్ర వహించారు అనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. సో పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్నారు, పోటాపోటీగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు. ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ మేము ధైర్యంగా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. మోహన్ బాబు ఏకంగా రాచకొండ సిపిని సంప్రదించి ఆయన ఒక ఫిర్యాదు పత్రం అందజేస్తే మంచు మనోజ్ ఏకంగా ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సంబంధించిన డీజీని, ఇంకొంతమంది పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన ప్రాణానికి హాని ఉంది, కాపాడండి అంటూ మొరపెట్టుకోవాల్సినటువంటి సందర్భం. ఇది స్వయంగా మంచు మనోజే చెప్పాడు. సో బౌన్సర్ల మీద మాత్రమే కాకుండా మనోజ్ మీద, మౌనిక మీద, అలాగే మోహన్ బాబు మీద, మంచు విష్ణు మీద కూడా పరస్పరమైనటువంటి ఆరోపణలు, అలాగే విపరీతమైనటువంటి ఫిర్యాదుల వెల్లువ ఎత్తడంతో పోలీసులు, పహాడీ షరీఫ్ పోలీసులు కాస్త చర్యలు తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. అయితే అలాగే మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పేపర్ను చూస్తే మనోజ్ ఎక్కడా కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ పేరు కానీ లేకపోతే ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల పేర్లు కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. తనకి ఎవరితో అయితే వివాదం తలెత్తుతుందో వాళ్ళ పేర్లు మాత్రమే, కిరణ్, విజయ్ పేర్లను మాత్రమే మనోజ్ మెన్షన్ చేశారో. వీళ్ళిద్దరే తనపై దాడి చేస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ను మాయం కూడా చేశారని చెప్పి తను ఫిర్యాదు ఇచ్చాడు. సో మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్తో పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబు సిపికి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కూడా కేసు నమోదు చేస్తామని పహాడీ షరీఫ్ పోలీసులు చెప్తున్నారు. సో మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్పై ఇప్పటికే 329, 359, 115 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇదే నేపథ్యంలో మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అండర్ 329, 351 సెక్షన్స్ కింద ఉన్నాయి. ఇదే కాలంలో, ఇదే సమయంలో మంచు విష్ణు ఎంట్రీ మరికొంత వివాదాన్ని రాజేసినట్టుగా తెలుస్తోంది. పరిస్థితులు కూడా మనకు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. అంటే పోటాపోటీగా బౌన్సర్లను దించడము, మంచు మనోజ్కు రక్షణగా వచ్చినటువంటి బౌన్సర్ల పైన మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చి దాడి చేయటము అనేటువంటిది చాలా క్లారికట్గా కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం టైంకి ఖచ్చితంగా మళ్ళీ మనోజ్, మౌనిక తన బౌన్సర్లను తీసుకొని, తన ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొని మోహన్ బాబు ఇంటి పైన చేసినటువంటి దాడిని మనం క్లియర్ కట్గా చూసాం. అక్కడనే అదే సమయంలో
మోహన్ బాబు విచక్షణ కోల్పోయి, అవగాహన కోల్పోయి, మితిమీరినటువంటి అహంకారంతో, మితిమీరినటువంటి కోపంతో ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్పై అతని లోగో లాక్కొని దాడి చేయటం మాత్రమే కాకుండా మరొక న్యూస్ ఛానల్ కెమెరా పర్సన్పై కూడా దాడి చేశారు. మరొక పత్రికా ఫోటోగ్రాఫర్పై మోహన్ బాబు విపరీతంగా దాడి చేశారు. దీంట్లో మీడియా పర్సన్స్కు చాలా తీవ్ర గాయాలు అయ్యాయి. అంటే ఈ న్యూస్ కవరేజ్ అంతా ఇస్తున్నారన్నటువంటి సహనం కోల్పోయి కావచ్చు, లేకపోతే తన కుటుంబంపై పరువుని మనోజ్ ఏ స్థాయిలో అయితే రచ్చకిచ్చాడో అదే స్థాయిలో మీడియా కూడా కవరేజ్ ఇస్తోంది అనేటువంటి కోపం పట్టలేక మోహన్ బాబు మీడియా పైన దాడి చేశాడు. అయితే మోహన్ బాబు చేసినటువంటి దాడిపై తెలుగు జర్నలిస్టులు మొత్తం అంతా కూడా ముక్త ఖండంతో ఖండించారు, మండిపడుతున్నారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి, లేకపోతే మెరుపు సమ్మెకు, మెరుపు ఆందోళనకు దిగుతామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ నేపథ్యంలోనే మనోజ్ని టార్గెట్ చేస్తూ మోహన్ బాబు రిలీజ్ చేసినటువంటి ఆడియో ఎన్నో సంచలనాలకు దారితీసింది. మనోజ్ని చాలా కంటికి రెప్పలాగా చూశానని, పసిపిల్లాడిగా చూసుకున్నానని చెప్పి, చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను, భార్య మాటలు విని చెడిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, తాగి పెడమార్గం పడుతున్నాడు అంటూ మోహన్ బాబు ఇచ్చినటువంటి ఆ లీక్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఒక సెన్సేషన్గానే నిలిచాయని చెప్పవచ్చు. ఇదే తరుణంలో పని మనిషి అంటే మోహన్ బాబు ఇంట్లో పనిచేసినటువంటి ఓ మెయిడ్ ఒక స్పై కెమెరాకు చిక్కింది. ఆ స్పై కెమెరాలో పని మనిషి ఏం జరిగింది, బెల్ట్తో మనోజ్ని మోహన్ బాబు కొట్టిన విధం, మనోజ్ అక్కడ రెచ్చిపోయినటువంటి విధానము నిజమే. ఖచ్చితంగా మంచు విష్ణుకి, మనోజ్కి మనస్పర్ధలు ఉన్నాయి. స్టాఫ్పై ఒకరినొకరు దాడి చేసుకోవడంతో, ఇక్కడ స్టాఫ్ అంటే ఇరుపక్షంలో ఉన్నటువంటి బౌన్సర్స్ పైన దాడి చేయడంతో వీళ్ళు మనస్పర్ధలు బాగా పెరిగాయని చెప్పి చెప్తున్నారు. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే సో ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీలో ఫ్యామిలీ వార్ ఈ స్థాయికి వచ్చింది. టోటల్గా ఎంతవరకు వచ్చింది అంటే మీడియా పైన మోహన్ బాబు దాడిని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు, పహాడీ షరీఫ్ పోలీసులు. అంటే ఇప్పటి వరకు పోలీసులు చేయవలసినటువంటి స్థాయిలో రెస్పాండ్ అవ్వాల్సినటువంటి స్థాయిలో వాళ్ళు బాధ్యత తీసుకోలేదనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీడియాపై దాడి, అటు జర్నలిస్టుల ఒత్తిడి వస్తున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ పోలీసులు మోహన్ బాబుకి అలాగే మంచు విష్ణుకి ఉన్నటువంటి ఈ గన్ లైసెన్స్ని సీజ్ చేయాలని చెప్పి వెంటనే ఆదేశించారు. రేపు ఉదయం మోహన్ బాబుని వ్యక్తిగతంగా రాచకొండ సిపి ఆఫీస్కి రమ్మని చెప్పి హాజరు కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు సాఫ్ట్ కార్నర్లో ఉన్నటువంటి మోహన్ బాబు ఒకటేసారి మీడియాపై దాడి చేయడంతో మీడియా మొత్తం కూడా వన్ సైడెడ్గా మారి మోహన్ బాబు పైన అటాక్ స్టార్ట్ చేసింది. ఇది న్యాయమైన అటాకే, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన దాడి చేయడం అనేటువంటిది ఖచ్చితంగా హేయమైనటువంటి చర్య. సో ఈ నేపథ్యంలోనే అస్వస్థతకు గురయ్యాను. సాధారణంగా ఒక సెన్సేషనల్ ఇష్యూ వచ్చినప్పుడు గుండెపోటు రావటము, అస్వస్థతకు పోవటము ఇదంతా కామన్, హాస్పిటల్లో జాయిన్ అవ్వటము కామన్. సో అదే నేపథ్యంలో మంచు మోహన్ బాబు కాలికి గాయమైంది, తోపులాట్లో కింద పడ్డారు, కాలికి గాయమైంది అంటూ ఆయన గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఈ మనోజ్ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ తీసుకునేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి. మంచు లక్ష్మి అలాగే మంచు విష్ణు, మనోజ్ల మధ్య మనస్పర్ధలు ఏ స్థాయికి చేరాయి, వీటన్నింటితో పాటు మోహన్ బాబు హైపర్ రియాక్షన్ ఏ స్థాయికి వచ్చింది అని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇది ఈ విధంగా ఉంటే మోహన్ బాబు మీడియాతో దురుసుప్రవర్తన, మోహన్ బాబు ఫ్యామిలీ ప్రజలతో దురుసుప్రవర్తన ఇప్పుడు కొత్త ఏం కాదు. గతంలో ఫిలింనగర్లో వాళ్ళు నివాసం ఉన్నప్పుడు కూడా ఓ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేటువంటి స్థాయిలో నటించాడు అని చెప్పి విష్ణుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రాహ్మణ సంఘాలు వస్తే మోహన్ బాబు పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళపై దాడి చేసినటువంటి ఘటన పట్టపగలే చూసాం. దాని తర్వాత క్షమాపణ, మరికొంత దానిపై దాడులు కూడా చూసాం. సో మోహన్ బాబుకు వివాదాలు కొత్త ఏం కాదు, మోహన్ బాబు ఫ్యామిలీకి కొత్త ఏం కాదు. సో ఇంత జరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో మెజారిటీ పీపుల్
భక్త కన్నప్ప సినిమా కోసమే ఇదంతా ప్రమోషన్ జరుగుతుందా, చేస్తున్నారా అనేటువంటి ఒక ఆరోపణ, ఒక అనుమానం కూడా తీసుకొస్తున్నారు. బికాజ్ ఎందుకంటే వీళ్ళు కావాలని వేస్తున్నట్లు కాదు, మొదట్లో కూడా సరిగ్గా ఒక సినిమా ప్రమోషన్ కోసం ఒక ప్రాంక్ వీడియో, ఫేక్ వీడియో రిలీజ్ చేసి ఇప్పటికే మోహన్ బాబు ఫ్యామిలీ ఇలా అపఖ్యాతి కట్టుకుంది. సో ఏది ఏమైనప్పటికీ మనోజ్ను నిజంగానే భూమా మౌనిక మోహన్ బాబుకు, మంచు విష్ణుకు, మంచు ప్రసన్నలక్ష్మికి దూరం చేశారా, లేకపోతే నిజంగానే శ్రీ విద్యానికేతన్లో వాటాల వల్లే వీళ్ళంతా గొడవ పడ్డారా, లేకపోతే మరేదన్నా కారణం ఉందా? బౌన్సర్లు రాజ్యం వెళ్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు? మీడియాపై దాడి జరిగేంత వరకు ఎందుకు పోలీసులు ఊరుకున్నారు? ఇక ముందు ఎలా ఉండబోతోంది అనేటువంటిదే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ డెప్త్ అనాలిసిస్. సో మంచు ఫ్యామిలీ వార్పై మరిన్ని అప్డేట్స్ మళ్ళీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.